ఐఎంఐ ఆధ్వర్యంలో కలకత్తాలోని మిడిల్ కాలేజ్లో ఒక పీజీ విద్యార్థిని ఆమె 36 గంటలు డ్యూటీ చేసి అలసిపోయి నిద్రపోదామని చెప్పే ప్లేస్ లేక ఒక రూమ్లో వెళ్ళి పండుకుంటే సెమినార్ రూమ్లో అగంతకులు వచ్చి ఆమెను అత్యాచారం చేయడం నిజంగా చాలా చాలా బాధాకరమైన విషయము. అసలు డ్యూటీ చేసే అలసిపోయిన ఆమె మీద చేయడము, అలాగే నిందితులను ఇంతవరకు ఎవరు చేశారనేది కూడా ఇంతవరకు తెలియకపోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయము. అలాగే ఇదేదో ఈరోజు కొత్త కాదండి. 2017లో మనం దిశ స్టార్ట్ అయినప్పటి నుండి, నిర్భయ నుండి ఎన్ని జరుగుతూనే ఉంటాయి. కానీ దీనికి ప్రాపర్ మేము ఎందుకు చేస్తున్నామంటే ఈరోజుతో అయిపోతే మళ్ళీ ఇంటికి పోయి గమ్మన కూర్చుందామని కాదు. దీని గురించి ఒక చట్టం రాలి. మహిళలు ఉన్నారు ఇక్కడ, మా వైద్య సిబ్బంది ఉన్నారు, వాళ్ళు నైట్ డ్యూటీలు చేస్తూ అంటారు, ఎక్కడ పండుకుంటారో తెలియదు. మేము జెడ్ ప్లస్ కేటగిరీ అడగట్లేదండి, మాకు పడుకునే దానికి ఒక రూమ్ ఇవ్వండి, అలసిపోయి వస్తాము, మీకు సర్వీస్ ఇస్తాం, మేము మాకు ఒక ప్రొటెక్షను, ఒక చిన్న రూమ్ పండుకునే దానికి ఇవ్వండి. ఆ అమ్మాయి అక్కడ వెళ్ళడం వల్లే కదా. నిందితులు ఇంతవరకు ఎవరో తెలియదంటే మనం ఎటువంటి సిస్టంలో ఉన్నాము. అలాగే ఎలాంటి శిక్షణ ఇవ్వాలంటే ఏదో ఉరి తీస్తే సరిపోదండి, నెక్స్ట్ ఆ ఆలోచన వస్తే కూడా భయపడాలి. అలాంటి శిక్షణ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. అలాగే కట్టుదిట్టమైన మన చట్టాలను రూపొందించాలి. ఆల్రెడీ ఇంతవరకు అసెంబ్లీ వరకు వెళ్ళి ఆగిపోయిన చట్టం ఇప్పుడు దాన్ని మళ్ళీ పైకి తీసుకురావాలి, ఆ చట్టాన్ని అమల్లో చేయాలి. ఎవరైనా ఆలోచన కూడా రాకూడదు. వాళ్ళకి ఇచ్చే శిక్ష ఎలా ఉండాలంటే, ఎవడైనా మదిలో అలా చేయాలని వస్తే మైండ్లో ఆలోచన అక్కడే వాడు ఆగిపోవాలి, భయపడాలి. అలాంటి శిక్షలు అమలు చేయాలని కోరుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రజా సంఘాలు మరియు వైద్య సిబ్బంది మరియు ప్రజలు, అలాగే మీడియా మిత్రులకి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తున్నాము. అలాగే పోలీసు వ్యవస్థ సహకరించినందుకు మాకందరికీ వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాము. అలాగే ఈ రోజుతో ఇది ఆగదండి, ఇది జస్ట్ స్టార్ట్ చేస్తున్నాం అంతే. ఇన్ని రోజులు చూసాం ప్రభుత్వం ఏ విధంగా రెస్పాండ్ అవుతుందని. ఖచ్చితంగా రెస్పాన్స్ సరిగ్గా లేదనుకోండి, ఖచ్చితంగా మేము ఇండెఫినెట్ స్ట్రైక్లోకి వెళ్తాము. అందరికీ న్యాయం జరిగే వరకు. నెక్స్ట్ ఎలాగంటే ఇదేదో ఆ అమ్మాయితోనే కాదండి, నెక్స్ట్ ప్రతి ఒక్క మహిళ, వైద్యులు, వైద్య విధానంలో మార్పులు రావాలని మేము చేస్తున్నది. ఇది ఇండెఫినెట్ స్ట్రైక్ కూడా మేము వెళ్ళేదానికి ఎటువంటి వెనకాడమండి. ఈ తక్షణమే ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. జూనియర్ డాక్టర్ పైన జరిగినటువంటి అఘాయిత్యము చాలా క్రూరమైనది. పెద్దలు చెప్పినట్లు కఠినమైన యొక్క శిక్షలు తీసుకొని వస్తే తప్ప ప్రజల్లో మార్పు రాదు. ముఖ్యంగా ఈ అనాగరికతమైన చర్యగా మేము ఖండిస్తున్నాము. ఎందుకంటే వైద్య నారాయణ హరి, మనకు దేవుడు కనిపిస్తాడు మనకు తెలియదు, దేవుని ముక్తాం, మనకు ప్రత్యక్షంగా కనపడేది వైద్యులు. అలాంటి వారికి రక్షణ కల్పించకపోతే ఈరోజు వైద్య వృత్తికి చాలా ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే ఇలాంటి చర్యలు, సార్ చెప్పినట్లు ఈ ఏరియా హాస్పిటల్లో కూడా 2 వైద్యులపైన దౌర్జన్యం, అంటే అనాగరిక రూపంలో వాళ్ళు దౌర్జన్యం చేయడం జరిగింది. ఈ విధంగా ప్రతి హాస్పిటల్లోనే ఏదో రూపంలో చేస్తే కొన్ని ఇవి కనపడినవి చాలా ఉన్నాయి. ఎందుకంటే పబ్లిక్ చెప్పుకుంటే మనకు అవమానం అవుతామనే ఒక ఉద్దేశంతో కొంతమంది బయటకు కొన్ని రావడంలో అక్కడికెక్కడ చేయడం జరిగింది. ఇలాంటి యొక్క అనాగరిక చర్యలు జరగకుండా కఠినమైన శిక్షలు తీసుకుని రావాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. వైద్యులకు ప్రొటెక్షన్ కల్పించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా స్త్రీలకు ఖచ్చితంగా ఒక ప్రొటెక్షన్ ఉంటే తప్ప సహజంగా పనిచేయడానికి అవకాశం లేదు. అదేవిధంగా ప్రభుత్వం కూడా సరైన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి ఈరోజు జరిగినటువంటి దేశవ్యాప్తంగా అందరూ కూడా దీన్ని ముక్త కంఠంతో ఖండించడం జరుగుతుంది. కాబట్టి మేమందరం దీనికి సంఘీభావన తెలియజేస్తున్న పారామెడికల్ స్టాఫ్న వైద్యులందరికీ కూడా